ఇలా వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రతిసారి ఈ గుడికి వెళ్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఇంట్లో కుదరలేదు. ఈసారి మీ పేరు చెప్పుకొని అంటే మీకోసం మీకు చూపిద్దామని చెప్తే, సర్లే ఈ పిల్ల ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తుంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ కదిలారు. ఇంతకీ టెంపుల్ పేరేంటంటారా? స్వర్ణగిరి. అసలు ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి? దూరం నుండి వచ్చిన వాళ్ళకైతే రూమ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా? టెంపుల్ టైమింగ్స్ ఏంటి? అసలు పూజా విశేషాలేంటి? దర్శనం టైమింగ్స్ ఏంటి? అసలు ఈ టెంపుల్ కి వేలాది మంది భక్తులు రావడానికి గల కారణాలేంటి? యాదాద్రి తిరుమల అని ఎందుకంటారు ఈ టెంపుల్? తిరుమల లాంటి వైభోగం ఈ టెంపుల్లో ఉంటుందా? ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ టెంపుల్ ని చూడాలంటే ది బెస్ట్ టైం అయితే నైటే అంటాను. ఎందుకనేది మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు మీకు అర్థమైపోతుంది. స్వర్ణగిరి దాదాపుగా ఇది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వారి కోసం ముందుగా ఒక్కసారి ఈ టెంపుల్ గురించి, ఇక్కడ స్వామివారి గురించి మాట్లాడుకుందాం. ఇక టెంపుల్ వచ్చేసి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అలాగే ఇక్కడ ప్రధాన దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. టెంపుల్ నియర్ బై లో రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. మీరు దేశంలో ఏ నలుమూలల నుండైనా రావడానికి చాలా ట్రైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి, బస్సెస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓన్ వెహికల్ ద్వారా కూడా రావచ్చు, ఎందుకంటే వే కూడా చాలా బాగుంటుంది కాబట్టి. ఇక టెంపుల్ టైమింగ్స్ కి వచ్చేస్తే మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు టెంపుల్ ఓపెన్ లోనే ఉంటుందండి. మధ్యలో మాత్రం మనకి 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 1:30 to 2:30 వరకు అలా బ్రేక్ ఉంటుంది. ఇంకా పబ్లిక్ ని బట్టి ఆ బ్రేక్ ని కూడా కొంచెం తక్కువ చేయడం కూడా ఉంటుందండి. ఇక స్వామివారి పూజా విశేషాలకు వస్తే తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారికి సుప్రభాతం నుండి సహస్రార్చన, కళ్యాణము ప్రతిదీ కూడా ఇక్కడ కూడా మనకి అవైలబుల్ లో ఉందండి. టికెట్ కూడా అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ రోజుకు ఆ రోజుది మనం తీసుకోవచ్చు టికెట్ కౌంటర్ లో. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకునేవారు ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తున్నాను, మీరు చూడండి. ఇక టికెట్ తీసుకోవాలనుకునేవారు నేను ఇప్పుడు పార్కింగ్ ఏరియా నుండి ఎంటర్ అవుతున్నాను. మీకు ఎంటర్ అయినాకనే లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ లో మనం టికెట్ తీసుకోవచ్చు. అండ్ మొబైల్స్ కూడా టెంపుల్ లోనికి నాట్ అలౌడ్. మనం ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కకే మనకి సెల్ ఫోన్స్ కౌంటర్ కూడా ఉంటుంది, అందులో మనం మొబైల్స్ ని డిపాజిట్ చేయాలి. ఇదే కాకుండా మీరు ఇంకేదైనా స్పెషల్ పూజ చేయించుకోవాలనుకున్నా, లేదా నెక్స్ట్ డే కి బుక్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇదే ఆఫీస్ రూమ్, టెంపుల్ ఆఫీస్ రూమ్. మీరు ఇక్కడ వెళ్ళి వాళ్ళని అడిగి మీరు బుక్ చేసుకోవచ్చు. ఆఫీస్ టైమింగ్స్ కూడా ఎప్పుడు అవైలబుల్ లోనే ఉంటారండి. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఏమన్నా టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, లేదా ఏదైనా పూజ చేయించుకోవాలనుకున్నా మీరు ఆఫీస్ రూమ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంక ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది కదా, మరి ఈ లిఫ్ట్ ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంది కదండి, ఈ ఆఫీస్ రూమ్ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో, ఈ బ్లాక్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ డే 11 కల్లా స్టార్ట్ అవుతుందంట అండి. 11 to నార్మల్ గా 12:30 వరకు అయిపోతుంది. అయిపోయాక అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక వే ఉంది కదండి, శ్రీవారి అన్నప్రసాదమునకు దారి అని చెప్పేసి, ఇలా స్ట్రైట్ గా వెళ్తేనే మనకు అన్నప్రసాదం చేసే హాల్ వస్తుంది. అక్కడే అన్నప్రసాదం జరుగుతుంది. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ ఉండదండి. చూపించే హాల్ ఉంది కదండి, ఫస్ట్ ది పైన, ఇదే స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆపై కనిపించే ఫ్లోర్ వచ్చేసి రూమ్స్ అండి. ఎవరైతే దూరాల నుండి వచ్చేవారు, ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి రూమ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. స్వామివారి కళ్యాణానికి 2001 రూపాయి పడుతుంది. ఎవరైనా రూమ్ స్టే చేయాలనుకునే వారికి రూమ్ ఛార్జ్ వచ్చేసి 2000 రూపీస్. ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఏదైనా టైం దొరికితే పీస్ఫుల్ గా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే డెఫినెట్ గా ఈ టెంపుల్ కి రండి, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే అసలు అద్రిపోద్దండి. ఇక దర్శనాల విషయానికి వచ్చేస్తే మీరు 50 రూపీస్ టికెట్ కైనా వెళ్ళొచ్చు, 100 రూపీస్ టికెట్ కైనా వెళ్ళొచ్చు, లేదా 500 రూపీస్ టికెట్ కైనా వెళ్ళొచ్చు, 700 రూపీస్ టికెట్ కైనా వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యూ. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే, మీరు కొంచెం స్వామివారిని దగ్గర నుండి చూడాలి, స్వామివారి ఆశీర్వాదం కావాలి, అర్చకులతోని ఆశీర్వాదం కావాలి అని అనుకుంటే 500 రూపీస్ టికెట్కి వెళ్ళండి. ఒక్కరికి 500 రూపీస్. మనకి స్వామివారి కండువా ఇస్తారు, స్వామివారి లడ్డు ఇస్తారు, అర్చకులు మన పేరు మీద గోత్రనామాలతో అర్చన కూడా చేసిస్తారు. లేదు ఇదేమీ అవసరం లేదు, స్వామివారిని చూస్తే చాలు అనుకునేవారు ఉంటే ధర్మ దర్శనానికి వెళ్ళండి. మేమైతే ధర్మ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ స్వామివారి మూల విరాట్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల మనం ఎంత దూరం ఉన్నా కూడా మనకి స్వామివారు చాలా అద్భుతంగా కనబడతారండి. కానీ కొన్ని టైమ్స్ లో పబ్లిక్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ధర్మ దర్శనానికి వెళ్తే మనకి 3 to 4 hours టైం అయితే పడుతుందండి. మా ముందు బ్యాచ్ వాళ్ళు మేము రీచ్ అవ్వగానే మేము కాంటాక్ట్ అయ్యాము వెళ్ళే భక్తులని. అడిగితే వాళ్ళకి ఎంత టైం అయిందండి అంటే 3 hours పట్టింది అన్నారు. బట్ మాకు లక్కీగా 1.5 hours దర్శనం అయిపోయింది.
ఇది నేను రిటర్న్‌లో వెళ్తున్నప్పుడు తీస్తున్న వీడియో. ఇప్పుడు మీరు చూసినట్లయితే భక్తులు కొంచెం తక్కువగా కనిపించడం వల్ల తొందరగానే దర్శనం అయిపోతుంది అని అనుకోవచ్చు. బట్ చాలా మంది అయితే రద్దీగానే ఉంటారు. 50 రూపీస్ టికెట్ దర్శనానికి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే ఇక్కడే తూర్పు మాడవీధి అని ఉంటుందండి. ఈ తూర్పు మాడవీధి వరకు వచ్చేస్తే మనకి 50 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం సింపుల్ గా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక టికెట్ కౌంటర్ కూడా మనకు పక్కనే ఉంటుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏముండదు. మీరెవరైనా పెద్దవాళ్ళతో వచ్చినా, వాళ్ళు నిలబడలేకపోయినా, నడవలేకపోయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మనకి ఎంట్రన్స్ లోనే మనకి వీల్ చైర్ సదుపాయం కూడా ఉందండి. ఆ వీల్ చైర్ ద్వారా కూడా మనం డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళొచ్చు. కనిపిస్తుంది కదండి, ఈ ద్వారానే మనం 50 రూపీస్ టికెట్ కి వెళ్తాము. ఇలా స్ట్రైట్ గా వెళ్తే కొంచెం స్ట్రైట్ గా ముందుకు నడిచామంటే దక్షిణ మాడ వీధి అని వస్తుందండి. ఇక్కడ నుండి మనం ధర్మ దర్శనానికి వెళ్ళాలనుకునేవారు ఈ దక్షిణ మాడ వీధి గుండా మనం దర్శనానికి వెళ్ళాలి. మేమైతే అనుకోకుండా వచ్చిన అద్భుతమైన రోజు వచ్చామండి. ఈ నెల మాఘమాసం కదా, సో ఈ నెలలో వచ్చిన పౌర్ణమి రోజే మేము ఈ టెంపుల్కి వచ్చాము. అసలు చాలా బాగా అనిపించింది మాకు. మీరు డెఫినెట్ గా వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. స్వామివారి దర్శనం చేసేసుకొని మనం బయటికి రాగానే రైట్ సైడ్ లో లడ్డూ ప్రసాదాలు అమ్ముతారండి. ఇక్కడే మనం లడ్డూ ప్రసాదం కూడా స్వామివారిది తీసుకోవచ్చు. ఇక్కడనే కాదు, మనకి ఆపోజిట్ లో కూడా 2-3 కౌంటర్స్ ఉంటాయి, మనం అక్కడ కూడా తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇది స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే మనకు రైట్ సైడ్ లో బయటికి రాగానే కనిపించడం వల్ల మనం ఇక్కడే లైన్ కట్టేస్తాము. బట్ వేరే ప్లేసెస్ లో చాలా లైన్ తక్కువగా ఉండడం వల్ల మీరు అక్కడ కూడా కొంచెం టైం ని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము లడ్డూ కోసమే నియర్లీ ఒక 15 మినిట్స్ నిలబడ్డాము. అందుకనే మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, ఆంజనేయుల వారు. ఇక్కడ ఆంజనేయుల స్వామివారి పక్కకి మనకు ముడుపు కట్టే ప్లేస్ ఉంటుందండి. స్వామివారికి ముడుపు కట్టే స్థానం అని చెప్పేసి ఇక్కడ మీరు ఏదైనా కోరిక మొక్కుకొని స్వామివారికి ఇక్కడ ముడుపు కట్టొచ్చు. మీ ముడుపు సామాన్లు మీరు ఇంటి దగ్గర నుండి తీసుకోవచ్చు. ఆ పక్కకి వాష్రూమ్స్ వెళ్ళాలనుకునే వారికి వాష్రూమ్స్ కూడా కొండపైన అవైలబుల్ గానే ఉన్నాయండి. మీరు అవి యూజ్ చేసేసుకోవచ్చు. చాలా నీట్ గానే ఉన్నాయి. ఇక అక్కడ నుండి పక్కకు వెళ్ళగానే మీకు గోశాల ఉంటుంది. ఇక అక్కడ మీరు గోసేవ చేసుకోవచ్చు. అక్కడ నుండి ఇక కొంచెం ముందుకు రాగానే నేను మీకు వీడియో మొదట్లో ఒక విషయం చెప్పాను. వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి ఎందుకు వస్తున్నారు అసలు? ఇక్కడున్న ఒక మూర్తిని చూడడానికి. ఎక్కడా లేని ఒక అద్భుతమైన విషయం ఈ టెంపుల్లో ఉందండి. స్వామివారు ఆదిశేషులపై పవలించి ఉండగా కొలనులో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ. చాలా బాగుంటుంది. ఇక కోనేరులో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి స్వామివారికి దీపారాధన చేసుకోవడానికి ప్రమిదలో ఆవు నెయ్యి వత్తులు వేసిస్తారండి. ఇక్కడ మనకు 100 రూపీస్ తీసుకుంటారు. ఈ 100 రూపీస్ కట్టేసి మనం ఇక్కడ స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు. ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మనం దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, మనం తిరుపతి దర్శనం అయిపోయాక తిరుపతి కొండ పైన బ్రహ్మ కడిగిన పాదం అని శ్రీవారి పాదాలను చూడడానికి ఎలాగైతే వెళ్తామో అలాగే ఇక్కడ కొలను బయట శ్రీవారి పాదాలు ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు తిరుపతికి మించి అని చెప్పలేము, కానీ తిరుపతిలో ఏ పూజలైతే ఉంటాయో, తిరుపతిలో ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కోనేరులోను స్వామివారిని చూడడానికి కూడా 2 వేస్ గా ఉంటాయండి. మనం ఇక్కడ కింది నుండి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే మనం పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంటుందండి, అక్కడ నుండి కూడా స్వామివారిని చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను ఎందుకు ఇన్నిసార్లు అద్భుతం చాలా బాగుంది అని అంటున్నానంటే నిజంగా నేను అది అనుభూతి చెందినాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. హైవేకి దూరంగా అంటే మనకి ఈ టెంపుల్ నియర్ బై లో ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. ట్రాఫిక్ సౌండే కానీ లేదా ఇల్లులు కానీ ఎలాంటివి ఉండవు. చాలా దూరంగా ఉంటుంది టెంపుల్ రోడ్డుకు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొండపైన స్వామివారు, ఇలా కోనేరులో స్వామివారు, మధ్యలో నీళ్లు, అసలు చల్లదనం చాలా బాగుంటుంది. వీటన్నిటికి తోడు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఓం అనే శబ్దము అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. కొలంలో స్వామివారే కాకుండా స్వామివారు చుట్టూ కూడా దశావతారాలైన మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, కల్కి అవతారము, వెంకటేశ్వర అవతారము, ఇలా ప్రతి అవతారంలో ఉన్న స్వామివారి మూర్తులను కోనేరు చుట్టూ ఇలా అమర్చారు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి కోనేటి మధ్య నుండి చూడండి, మీరు కూడా సేమ్ ఫీల్ అవుతారు. ఎంత చక్కగా ఉంటాడో స్వామి ఇక్కడ.
ఒక్కసారి స్వామిని పైనుండి చూద్దాం పదండి. ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకుంటారు. ఇక్కడ సైడ్‌కి కనిపిస్తుంది కదండీ లైటింగ్స్ మొత్తం. ఇదే మనం వచ్చే వే అండి. స్వామివారి కొండపైకి వచ్చే వే. మీకెలా ఈ అనిపించింది? కోనేరు చూస్తే చాలా బాగుంది కదా. కొంతమందికైతే దశావతారం మూవీ కూడా గుర్తుకు రావచ్చు. ఇంతకీ 500 రూపీస్ టికెట్ తీసుకుంటే స్వామివారి దర్శనానికి వెళ్లే వే మీకు చూపించలేదు కదా. పదండి చూపిస్తాను. ఇలా మనం స్ట్రేట్ గా కొంచెం ముందుకు వెళ్ళగానే విఘ్నేశ్వరుడి టెంపుల్ వస్తదండి. ఆ టెంపుల్ పక్కనే మనకి 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటదండి. ఇదండి ఇక స్వర్ణగిరి విశేషాలు. ఎలా రావాలో చెప్పాను, రూమ్స్ డీటెయిల్స్ చెప్పాను, పూజా విశేషాలు చెప్పాను. ఇంకా ఏదైనా విషయం చెప్పడం మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్ లో రెస్పాండ్ అవుతాను. మరి ఒక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్, కామెంట్. మీతో పాటు నాకు కూడా స్వామివారి పునర్దర్శనం దొరకాలని కోరుకుంటూ వెళ్తున్నాను.